మన బుమ్రా భయ్యను న్యూజిలాండ్ బ్యాటర్స్ అయితే తప్పుదారి పట్టించారు మామ. ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సూపర్ ఓవర్ మ్యాచ్. సూపర్ ఓవర్ లో మొదటి 2 బంతులు బుమ్రా అద్భుతంగా వేశాడు. ఇక 3వ బంతికి కేన్ విలియమ్సన్ అయితే ఒక భయంకరమైన 6 కొట్టాడు మామ. ఇక 4వ బంతికి మళ్ళీ బుమ్రా 4 ఇచ్చాడు. ఇక మళ్ళీ లాస్ట్ బాల్ కి బుమ్రా 4 ఇచ్చాడు. మన టీమిండియా గెలవాలంటే మన టీమిండియా ముంగట 18 రన్ల లక్ష్యం ఉంది. ఒకే ఓవర్ లో చేయాలి సూపర్ ఓవర్ గెలవాలంటే. ఇక టీమిండియా బ్యాటర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అయితే బరిలోకి దిగారు. ఇక మొదటిగా రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ ఆడి సింగిల్ అయితే తీశాడు మామ. అవుట్ అయ్యే క్రమంలో అవుట్ కాలేకపోయాడు, రన్ అవుట్. ఇక 2వ బంతికి మళ్ళీ రోహిత్ శర్మ సింగిల్ అయితే తీశాడు. ఇక 3వ బంతికి కేఎల్ రాహుల్ అయితే స్ట్రైక్ లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ ఒక విధ్వంసమైన 4 కొట్టాడు. ఇక కేఎల్ రాహుల్ 4వ బంతికి ఒక అద్భుతమైన సింగిల్ తీశాడు. ఇక 2 బంతుల్లో 10 రన్లు కొట్టాలి, మన టీమిండియా ఓడిపోతుందని మనం అందరం అనుకున్నాము. కానీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒక భయంకరమైన 6 కొట్టాడు మామ. ఇది చూశాక కూడా మన టీమిండియా ఓడిపోతుందని మనం అందరం అనుకున్నాము. ఒక్క బంతిలో 4 రన్లు కొట్టాలి. ఇక దాని తర్వాత రోహిత్ శర్మ మళ్ళీ ఒక విధ్వంసమైన 6 కొట్టి మన టీమిండియాకి గెలుపు అందించాడు మామ. ఈ మ్యాచ్ మాత్రం నరాలు తెగే ఉత్కంఠమైన మ్యాచ్ లెక్క జరిగింది.